హలో వెల్కమ్ టు గీతా సారాంశం. సో ఈ వీడియో దేని గురించి అంటే నా ఫస్ట్ ట్రైమిస్టర్ జర్నీని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఆల్రెడీ ఫస్ట్ మంత్, సెకండ్ మంత్ గురించి అండ్ అలాగే ఒక స్కానింగ్ గురించి కూడా ఇవంతా నేను ఆల్రెడీ షేర్ చేసుకున్నా షార్ట్ వీడియోస్లో అండ్ ప్రీవియస్ లాంగ్ వీడియోలో. చూడకపోతే ఒకసారి చూడండి, మీకు ఏమైనా యూస్ఫుల్ అవుతుందేమో. బట్ ఐ వాంట్ టు షేర్ అ ఫస్ట్ ట్రైమిస్టర్ జర్నీ ఇన్ దిస్ వీడియో. సో ఏంటంటే ఫస్ట్ 1 మంత్ నాకు తెలీదు, బట్ సిమ్టమ్స్ ఉండే చెప్పాను ఆల్రెడీ నేను. సో ఫస్ట్ 1 మంత్ నేను చెక్ చేసుకోలేదు అండ్ సిమ్టమ్స్ అయితే కొన్ని ఉన్నాయి, స్టార్ట్ అయ్యాయి. తర్వాత నేను సెకండ్ మంత్ కరెక్ట్ ఫస్ట్ డేకి చెక్ చేసుకోవడం జరిగింది. తర్వాత ఏమేమి తినడం స్టార్ట్ చేశాను, తెలిసాక ఏమేమి జాగ్రత్తలు పాటించాను, పెద్దవాళ్ళంతా నాకు ఏం చెప్పారు, ఇవన్నీ కూడా ప్రీవియస్ వీడియోస్లో ఆల్రెడీ షేర్ చేసుకున్నా. మళ్ళీ జస్ట్ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సిమ్టమ్స్ అయితే నాకు ఎర్లీ ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ మార్నింగ్ సిక్నెస్, వీక్నెస్, నాజియా, కొంచెం డే టైం ఎక్కువ నిద్ర రావడము, కాన్స్టిపేషన్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అండ్ సెకండ్ మంత్ కూడా అవే కంటిన్యూ అయ్యాయి. సో నాకు సెకండ్ మంత్లో ఇంకా తెలిసాక ఫాలిక్ యాసిడ్ అండ్ ప్రొజెస్ట్రాన్ టాబ్లెట్స్ ఇవ్వడం జరిగింది, ప్రిస్క్రైబ్ చేశారు. అవి స్టార్ట్ చేశాను. అండ్ అగైన్ నేను ఎవరినైతే డాక్టర్ దగ్గర ఇంకా స్టార్ట్ చేసి అక్కడే కంటిన్యూ అయ్యి డెలివరీ వరకు ఆవిడ దగ్గరే నేను చూపించుకోవాలనుకున్నాను. సో ఆ డాక్టర్ దగ్గర కన్సల్ట్ అవ్వడం జరిగింది. అండ్ ఆల్సో 7th వీక్ అక్టోబర్లోనే 7th వీక్లో నాకు ఫస్ట్ స్కానింగ్ ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ జరిగింది. సో దట్ అందులో నా బేబీ జెస్టేషన్ ఏజ్, హార్ట్ బీట్ ఇవన్నీ కూడా నేను ఎక్స్పీరియన్స్ చేశాను. చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది ఆ రోజు. అండ్ ఫస్ట్ టైం బేబీ హార్ట్ బీట్ వినడము, దట్ వాజ్ సో ఎమోషనల్ మూమెంట్ అనమాట. ఇంకా నవంబర్ వచ్చేసరికి అండ్ వన్ మోర్ థింగ్, అక్టోబర్లో మా మరిది పెళ్లి చూపులు అయ్యాయి. సో అది మిస్ అయ్యాను. దాని తర్వాత వెంటనే షిరిడి ప్రోగ్రామ్ ఉండే, అది మిస్ అయిపోయాను. ఎందుకంటే ఎర్లీ స్టేజ్లో ఎందుకు జర్నీ చేయడము అన్నట్టు మిస్ అయ్యాను. అండ్ ఇంకా ప్రెగ్నెన్సీ గురించి తెలిసాక నేను తీసుకున్న జాగ్రత్తలు, పెద్దవాళ్ళు చెప్పింది ఏంటంటే ఒంగోకు, ఎక్కువ బెండ్ అవ్వడం కానీ అండ్ బరువులు ఎత్తడం కానీ చెయ్యొద్దు, ఫాస్ట్గా నడవకు, సడన్గా లేవకు, ఇలాంటివన్నీ చెప్పారు. సో జర్నీస్ కూడా ఎర్లీ ప్రెగ్నెన్సీ కాబట్టి నేను అవాయిడ్ చేశాను. ఇవి నేను తీసుకున్న జాగ్రత్తలు. ఇంకా ఫుడ్ విషయానికి వస్తే కొంచెం రిచ్ ఫైబర్ ఫుడ్, ఎందుకంటే కాన్స్టిపేషన్ అవుతుంది, రిచ్ ఫైబర్ ఫుడ్ తినడము, లీఫీ వెజిటబుల్స్ తినడము, ఇవన్నీ కూడా స్టార్ట్ చేశాను. ఇంకా డాక్టర్ చెప్పాక ఎటు నేను బాదం అవి కూడా స్టార్ట్ చేశాను తినడము. అప్పుడు మాత్రం నాకు ఫుడ్ అంటేనే అసలు చాలా చాలా కష్టపడి తినేదాన్ని. ఎందుకంటే స్మెల్ పడేది కాదు, ప్లస్ అన్నం ఉడుకుతున్నది, పప్పు ఏవి వాసనలు పడేది కాదు అండ్ వికారంగా ఉండేది. ఏ ఫుడ్ ఇష్టంగా లోపలికి వెళ్ళేది కాదు. సో చాలా కష్టపడ్డా అనమాట ఆ టైం అంతా కూడా. ఫస్ట్ ట్రైమిస్టర్ అంతా ఇలాగే జరిగింది. ఫస్ట్ ట్రైమిస్టర్ దాటాక కూడా కొంచెం ఇలాగే జరిగింది. సో అక్టోబర్ అంతా ఇంచుమించు ఇవే జరిగాయి. అంటే తెలుసుకోవడము, తర్వాత స్కానింగ్కి వెళ్ళడము, ట్యాబ్లెట్స్ స్టార్ట్ చేయడం, ఇవన్నీ. ఇంకా థర్డ్ మంత్ అంటే నవంబర్ విషయానికి వస్తే నవంబర్లో నాకు కొంచెం స్పాటింగ్స్ కనిపించాయి, లైట్గా బ్లడ్ స్పాటింగ్స్ కనిపించాయి. సో చాలా నార్మల్ అని నాకు తెలుసు. సో నేను కంగారు ఏం పడలేదు. మార్నింగ్ నుండి లైట్గా కనిపిస్తున్నా, నేను అంత కంగారు పడలేదు. బట్ ఈవినింగ్ అయ్యేసరికి కొంచెం ఇంక్రీజ్ అవ్వడంతో దగ్గరే ఉన్న క్లినిక్కి నేను వెంటనే వెళ్ళాను. ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాను అంటే ఇక్కడ అపోలో హాస్పిటల్కి వెళ్ళిపోయాను. సో అప్పుడు లేబర్ వార్డ్లో ఎమర్జెన్సీ కోసం వెళ్తే లేబర్ వార్డ్లో డాక్టర్స్ ఉంటారంట. నాకు అది నేను తెలుసుకోలేదు. సో అప్పుడు నేను అడిగిన గైనకాలజిస్ట్ లేరు అన్న ఉద్దేశంతో ఇంటి దగ్గర ఉన్న క్లినిక్ దగ్గరికి వెళ్ళిపోయాను. సో ఆవిడ ఏంటంటే మళ్ళీ ప్రొజెస్ట్రాన్ డోస్ పెంచడము అవి చేశారు. స్పాటింగ్స్ అనేది చాలా నార్మల్. సో ఆవిడ డోస్ పెంచారు. ఒక 5 డేస్కి అది అయిపోయింది. మళ్ళీ 10 డేస్కి వెంటనే మళ్ళీ స్పాటింగ్స్ కనిపించాయి. మళ్ళీ వెళ్ళాను. సో మళ్ళీ కొన్ని రోజులకి మళ్ళీ డోస్ పెంచి ఇచ్చారు, అంతే. ఇంకా పెద్దగా ఏమీ లేదు. అండ్ నవంబర్ ఎండింగ్లో లైక్ 12 వీక్ స్కాన్ అంటారు కదా, అది చేయించుకున్నాను. NT-NB స్కాన్ అంటారు. సో అది చేయించుకున్నాను. అది నేను ఇంకా డాక్టర్ని క్లినిక్ దగ్గర కన్సల్ట్ అవ్వడం, చెకప్స్కి క్లినిక్ దగ్గరికి వెళ్ళడం స్టార్ట్ చేశాను. ఎటు లేబర్ అవంతా అపోలోలోనే సేమ్ అదే డాక్టరే చేస్తారు. లేబర్ డెలివరీ అంతా కూడా అపోలోలోనే చేస్తారని ఆల్రెడీ చెప్పారు. బట్ చెకప్స్కి అయితే మేము క్లినిక్ ప్రిఫర్ చేసాము. మాకు ఇది ఎమర్జెన్సీకి అయితే అపోలో ఎటు దగ్గరే ఉంది, జస్ట్ 10 to 15 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు. అండ్ NT-NB స్కాన్లో నాకు లిమ్స్, చేతులు, కాళ్ళు అండ్ స్పైన్, ఫేస్, హెడ్ అండ్ నాజల్ బోన్, స్పైనల్ కార్డ్, సో లంగ్స్, అబ్డామిన్ ఇవన్నీ కూడా చూపించారు. చిన్నవి ఇట్లా అంతా చిన్నగా ఇలా చూడడం అనేది ఇట్ వాజ్ లైక్ అగైన్ ఇంకొక ఎమోషనల్ మూమెంట్. ఫస్ట్ స్కాన్లో శాక్ చూశాను, ఇంత చిన్న ఫీటస్ చూశాను కదా. సో ఇందులో ఒక స్ట్రక్చర్ ఫామ్ అయిన బేబీని చూడడము, అంటే కాళ్ళు చేతులు ఇవన్నీ చూడడం కూడా చాలా హ్యాపీ అనిపించింది. అండ్ నవంబర్లో ఇంకోటి ఏంటంటే తిరుమల ప్రోగ్రామ్ ఉండే, మా పెళ్ళయ్యాక వెళ్ళాలి అని తిరుమల ప్రోగ్రామ్ ఉన్నింది. దానికి ఇంకా అమ్మ, నాన్న అందరూ వెళ్ళారు. అత్తయ్య గారు, మావయ్య గారు, మా హస్బెండ్, మా మరిది అందరూ వెళ్ళారు. నేను ఇంకా
అవంతా కొంచెం స్ట్రెయిన్ ఎర్లీ స్టేజ్ కదా అని చెప్పి నేను వెళ్ళలేదు. మా రిలేటివ్స్ ఇంట్లో ఉన్నాను. సో, వీళ్ళే వెళ్ళారు. ఇంకా ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే అదే అందరూ నన్ను ఒక బేబీలాగా చూసుకున్నారు. లైక్ ఎంత ఫుడ్ దగ్గర నుంచి ప్రతీది జాగ్రత్త తీసుకోవడం. ఇంకా మా హస్బెండ్ అయితే ఎక్స్‌ట్రా కేర్ అది ఇంకా పెరిగిపోయింది. ఈజ్ ఆల్రెడీ చాలా కేరింగ్ చూపిస్తారనమాట నా మీద. ఇంకా ఈ టైంలో అయితే ఎక్స్‌ట్రా కేర్ నేను చాలా స్పెషల్ ఫీల్ అవ్వడం స్టార్ట్ చేశాను. అండ్ నా థాట్స్ అండ్ ఫీలింగ్స్ ఎలా ఉండేదంటే అప్పుడప్పుడు చిన్న చిన్న వాటికి భయపడ్డేదాన్ని. అదే లైక్ స్పాటింగ్స్ కనిపించినప్పుడు కానీ, ఇంకా అన్నిటికి కొంచెం అప్పుడు ఇంకోటి యాంగ్జైటీ దడదడ అనిపించడం ఇవంతా వీక్‌నెస్ వల్ల వస్తుంది కదా! అవన్నీ కూడా వచ్చాయి. అప్పుడప్పుడు చిన్న చిన్న భయాలు స్టార్ట్ అవ్వడము. సో, ఇంకా ఫర్దర్ ఈ జర్నీ ఎలా వెళ్తుంది అనే కొంచెం ఆ టెన్షన్ ఉండడము. బికాజ్ నాకు ఏజ్ ఒకటి ఫ్యాక్టర్ అండ్ పీసీఓడీ ఉంది కదా! సో, కొంచెం టెన్షన్ ఫీల్ అయ్యేదాన్ని. ఆ భయం కొంచెం ఉండేది. సో, ఇంకా థాట్స్ ఎలా ఉండేదంటే అఫ్‌కోర్స్ ఎవ్వరికైనా సరే ఫస్ట్ ఇలా ప్రెగ్నెన్సీ రాకముందరే బేబీస్ గురించి ఆలోచించేవాళ్ళు గానీ, ఆల్రెడీ నాకు బాబు, పాప పుడితే ఇలాగ చూసుకోవాలి, వాళ్ళకి ఇవి చేయాలి, అవి చేయాలని ఉంటుంది గదా! సో, అలాంటి థాట్సే స్టార్ట్ అయ్యాయి. లైక్ డ్రీమింగ్ అబౌట్ ద బేబీ ఇంకా అంటే ఇన్ని ఇన్ని రోజులు ఈ వారాలు లెక్క పెట్టుకోవడం. ఇంకిన్ని వారాలు, ఇంకిన్ని వారాలున్నాయి, ఇంకిన్ని రోజులున్నాయి. సో, ఏ మంత్ పడుతుంది, నా చేతిలో ఇలాగా హోల్డ్ చేస్తున్నట్టు బేబీ ఇవన్నీ కూడా ఇంకా థాట్స్ స్టార్ట్ అయితాయి ఆటోమేటిక్‌గా. అందులో కామ్‌గా ఇంట్లోనే ఉంటాం గదా! ఐ మీన్ వర్కింగ్ కూడా కాదు కదా నేను. ఇంట్లోనే ఉండడం వల్ల దట్టు రెస్ట్‌గా ఉండడం వల్ల చాలా ఇవన్నీ కూడా ఎమోషనల్ థాట్స్ ఫైనల్‌గా నేనిది హ్మ్, నా జీవితంలో ఈ టైం వచ్చింది అని ఇలా అంతా కూడా గడిచేదనమాట. సో, ఫస్ట్ ట్రైమిస్టర్ అంతా ఇలాగే ఉంది. అఫ్‌కోర్స్ అది ఇప్పటికీ ఉంది. లైక్ బేబీ గురించి ఊహించుకోవడం ఇవంతా ఇప్పటికీ ఉంది. బట్ అప్పుడు ఇంకా భయాలు ప్లస్ ఈ హ్యాపీ ఊహించుకోవడం ఇవన్నీ కూడా జరిగాయి. ఇది నా ఫస్ట్ ట్రైమిస్టర్ గురించి నా ఎక్స్‌పీరియన్స్. సో, నెక్స్ట్ ఎలా ఉంది, ఏంటి అవంతా కూడా నేను ఫర్దర్ వీడియోస్‌లో షేర్ చేసుకుంటా. తప్పకుండా చూడండి. హోప్ యూ లైక్ ద వీడియో. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. బాయ్.